డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 1936 సంవత్సరంలో నిర్మించి విడుదల చేయబడినటువంటి ద్రౌపది వస్త్రాపహరణం అనే చిత్రం గురించి వీడియో చేస్తున్నాను. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది హెచ్వి బాబు. ఈ చిత్రంలో ఎడవల్లి సూర్యనారాయణ, చిలకలపూడి సీతారామాంజనేయులు, నెల్లూరు నాగరాజారావు, చొప్పల్లి సూర్యనారాయణ, కన్నాంబ, వేమూరి గగ్గయ్య, అరణి సత్యనారాయణ, నాగభూషణం, దొమ్మేటి సత్యనారాయణ, రామతిలకం, వేమూరి పరబ్రహ్మశాస్త్రి మొదలైన వారు నటించారు. దీన్ని రచించింది మల్లాది అచ్యుతరామశాస్త్రి, సంగీతం వహించింది మనువంటి వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థ కుర్తివెన్ను బ్రదర్స్. ఎడవల్లి సూర్యనారాయణ దుర్యోధనుడుగా, సిఎస్ఆర్ ఆంజనేయులు కృష్ణుడిగా, నెల్లూరు నాగరాజారావు శకునిగా, చొప్పల్లి సూర్యనారాయణ ధర్మరాజుగా, దొమ్మేటి సూర్యనారాయణరావు భీముడుగా, కన్నాంబ ద్రౌపదిగా, వేమూరి గగ్గయ్య శిశుపాలుడిగా, ఆరణి సత్యనారాయణ, ఇంకా నాగభూషణం, రామతిలకం మొదలైన వారు నటించారు. గాయకులు కూడా ఈ నటులే వారి పాటలు వారు పాడుకునేవారు, లేకపోతే పక్కవారికి పాడేవారు. ఇందులో పాటలైతేనేంటి, పద్యాలైతేనేంటి మొత్తం 45 ఉన్నాయి. ఇందులో వేమూరి గగ్గయ్య ఆలపించినటువంటి పద్యాలు చాలా పేరెన్నికగన్నాయి. ఒకటి, కులమా గోత్రమా యూరా పేరా సభలో కూర్చొండ అని ఒకటి. 2, వారిధులన్ గలంతు సురవర్గము త్రుల్లిడగెంతు అని ఒక పద్యం ఒకటి. స్నానంబు సలుపు లే జవరాండ్ర చీరలు కాజేసినందుక అని. అతి ధూర్త కలన మత్పతుల వంచిన కలులు అని ఈ పద్యాన్ని అయితే పసుపులేటి కన్నంబ పాడారు. అనితరి ధన్య సంపదల కాశ్రయమైన ద్విజత్వమన్యరా అని చొప్పల్లి సూర్యనారాయణ పాడారు. అమల చరిత్ర నీదు బహుళాదర దృప్తిని చేసి చొప్పల్లి సూర్యనారాయణ పాడారు. అరవిందాక్ష భవతు స్విపామిల ప్రత్యక్షంబు చొప్పల్లి సూర్యనారాయణ పాడారు. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి పేరు పొందినవి. అయితే సినిమా కూడా బాగా విజయవంతమైంది. మరి ఈ సినిమాని బుల్లితెర మీద గనక మనకి లభ్యమైతే గనక ఒకసారి చూడవలసిందిగా కోరుకుంటున్నాను.